ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకుంది. ఇరాన్లోని 3 అణుకేంద్రాలపై B-2 బాంబర్లతో దాడి చేసింది. ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ శాంతి చర్చలకు రావాలని లేదంటే మరింత తీవ్రమైన దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. అయితే ట్రంప్ నుంచి మరొక ఆసక్తికర ప్రకటన వచ్చింది. అదే పాలన మార్పు గురించి. ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీ కనుసన్నల్లో ఇరాన్ పాలన సాగుతోంది. పాలన మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదు. కానీ ప్రస్తుత ఇరాన్ పాలన ఇరాన్ను మళ్లీ గొప్పగా చేయలేకపోతే పాలనా మార్పు ఎందుకు జరగదు అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే ఈ పోస్ట్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ గతంలో చేసిన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉంది. అందులో ఆయన ఈ మిషన్ పాలన మార్పు గురించి కాదు అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యకు ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ వంటి అధికారులు ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా చేసినట్లు చెబుతున్నారు. అమెరికా ఇప్పటికీ చర్చలు కోరుతోందని, దాడులు ఇరాన్ను తిరిగి చర్చలకు తీసుకురావాలని ఒత్తిడి చేయవచ్చని వాన్స్ అంటున్నారు.